సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని క్రిస్టియన్ పాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు 7,000 రూపాయల నగదును అందజేశారు. ప్రజలు 164 సీట్ల కూటమి ప్రభుత్వానికి నుంచి మంచి చేసేందుకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చూసి బుద్ధి చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని 164 సీట్లు ఇచ్చారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా తెలుగుదేశం కూటమి 4,000 రూపాయలు వచ్చిన వెంటనే సంతకం పెట్టి ఈరోజు ప్రజలందరికీ 1వ తారీఖున ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే 164 సీట్లు కూటమికి వచ్చినాయంటే ప్రజలు ఎంత వ్యతిరేకత పోయిన ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా ఎంత నమ్మకము చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది మనం గమనించాలి. అదే గుర్తుపెట్టుకొని ఈరోజు మొదటిగా ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపయోగపడే విధంగా 4,000 రూపాయలు పెన్షన్లు పెంచారు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి ప్రజల పాలన జరుగుతుంది. ప్రజలకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు ముందుకెళ్తాయి. మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ 5 ఏళ్ళు ఆర్థిక వ్యవస్థ, గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులలో ఉంది. పోయిన 5 ఏళ్ళు అంటే అసలు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. అయినా కానీ ప్రజలు తెలివిగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితేనే ఈ పరిస్థితుల నుంచి మనకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుందని నమ్మి ఈరోజు ఓటేశారు. పెన్షన్ చెప్పిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా తెలుగుదేశం కూటమి 4,000 రూపాయలు